సెప్టెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి కాళోజీ కళాక్షేత్రంలో పాటు నూతనంగా కిలా వరంగల్లో నిర్మించిన మ్యూజియంను ప్రారంభించబోతున్నామని రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఏకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పురాతన కాలం నాటి ఆలయాలను అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, వాటర్ ఎంత అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది, ఆ వాటర్ ని ఏ విధంగా తోవలేదు నుంచి మరి ఇక్కడ మనకు కుంటలాగా ఉంది, ఆ కుంటలకు వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది, కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. కావలసిన ఎస్టిమేట్స్ చేపియండి, సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము, స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు, కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు. ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాము. వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు. ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము. 9th సెప్టెంబర్కు కాళోజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు దాదాపు 20 టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ఆ 20 గుళ్ళను కూడా వాడుకలోకి తీసుకురమ్మని, ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది.